వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విశాఖ స్కూల్లో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలి అంటే సీడ్ బాల్స్ తయారు చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో జూలై 16న శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీ భాస్కర ఆర్గానిక్ అగ్రి ప్రొడక్ట్స్ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా సీడ్ బాల్ ప్రిపరేషన్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖ డాక్టర్ అమ్మన్నాయుడు పాల్గొన్నారు. సేంద్రియ పంటలను ప్రోత్సహించాలి అంటే సీడ్ బాల్స్ తయారు చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారి చేత సీడ్ బాల్స్ తయారు చేయించారు. అన్ని తరగతుల విద్యార్థులు చురుగ్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలి అని విశాఖ స్కూల్ చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు, టెర్రస్ గార్డెన్ సభ్యులు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ పి రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెమ్స్ లో ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం జెమ్స్ ఆవరణలోని బొల్లినేని మెడిస్కిల్స్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ ప్రస్థానాన్ని వివరించారు. గ్రామీణ, పట్టణ, పేద యువత జీవితాల్లో స్థిరపడేలా తాము చేస్తున్న కృషికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవడం సంతోషదాయకమని అన్నారు. వారి జీవనయానానికి తాము ఆలంబరగా నిలవడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇదంతా తమ సంస్థల చైర్మన్ భాస్కర్ రావు చలవతోనే సాధ్యమైందన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో రాగోలు రోడ్డుకి ఇరువైపులా సుమారు 100 మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు వసతి గృహాల వార్డెన్స్ శ్రద్ధ చూపించాలని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల అధికారులతో నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెను, స్టడీ అవర్స్, ఆరోగ్య పరిస్థితి అంశాలపై దృష్టి సారించాలని మరియు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎటువంటి విమర్శలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఏబీసీడబ్ల్యూఓ చాముండేశ్వరి మాట్లాడుతూ బీసీ హాస్టల్లో 320 సీట్లు మరియు ఎస్సీ హాస్టల్లో 109 సీట్లు భర్తీ చేశామని తెలిపారు. వాహనాల రోడ్లపై రాంగ్ పార్కింగ్ చేయరాదని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో వాహనాల రద్దీ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలా పాటించని ఎడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుండి కాలేజీ రోడ్డులో వ్యాపారాలు ఎక్కువగా జరగడం, జనసంచారం ఎక్కువగా ఉండడం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, అందువల్ల ఫుట్పాత్ మీద వ్యాపారం చేసిన వాళ్లు ఫుట్పాత్ పైనే ఉండాలని, అలా కాని ఎడల చర్యలు తప్పవని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాహనదారులు, ఫుట్పాత్ వ్యాపారస్తులు గమనించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి యంత్రాంగంపై దృష్టి సారించి చర్యలు చేపడతానని గొండిశంకర్ అన్నారు. నీరు అందించాల్సిన రామిగడ్డ పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గుర్రపుడెక్క పూడికలు తీసే నాథుడు లేక సకాలంలో నీరందక రైతాంగం నష్టాలు చవిచూసింది. గత 5 ఏళ్లలో తమ గోడును ప్రజా ప్రతినిధులు, అధికారులకు వెళ్లగక్కినా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన చెందారు. ప్రజాదరణతో ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ రైతు బిడ్డగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి యంత్రాంగంపై దృష్టి సారించి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన విజ్ఞప్తి మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిధులు కూడా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మీదుగా ఖాజీపేట, కల్లేపల్లి మొదలు గ్రామీణ మండలాల్లోని శివారు భూములకు నీరందించే రామిగడ్డ పూడికతీత మంగళవారం ప్రారంభించారు. విశాఖ ఏ కాలనీ వద్ద రామిగడ్డ పూడికతీత పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పనులు శరవేగంగా పూర్తి చేసి శివారు భూములకు సకాలంలో నీరందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే సబ్సిడీపై ఎరువులు, విత్తనాల పంపిణీ ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రణస్థలం మండలం కొండములుగం మోడల్ స్కూల్ నుండి IIITకి ఎంపికైన 20 మంది విద్యార్థులను అభినందించిన ఎన్ఈఆర్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం
కొండమూలగా మోడల్ స్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు IIITకి సెలెక్ట్ అయినందున మోడల్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్. పేదవాడికి ఆకలి తీర్చడం ఎంత ముఖ్యమో తలదాచుకోవటానికి నీడ అంతకన్నా ముఖ్యమని ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం ఎన్ఈఆర్ క్యాంపస్ లో హౌసింగ్ పై నడికుదుటి ఈశ్వర్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పథకం అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించబోతున్నామని, ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయింపులు కూడా జరుపుతామని వెల్లడించారు. అదేవిధంగా నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఇళ్లు కంప్లీట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నింటికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాల్సి ఉంది, ఎన్ని ఇళ్లకు ఎంతెంత అమౌంట్లు పడ్డాయి, ఇంకా ఎంత పడాలి, ఎన్టీఆర్ హౌసింగ్ పెండింగ్ బిల్లులు మొత్తం ఎంత పెండింగ్ ఉంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇంకా కొత్త ఇళ్లు ఎన్ని అవసరమో గ్రామాల్లో గ్రౌండ్లోకి వెళ్లి పూర్తి స్థాయి వివరాలు శనివారంలోగా అందివ్వాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో సొంత ఇళ్లు లేకుండా ఏ పేదవాడు ఉండకుండా చూసే బాధ్యత అధికారులదేనని సూచించారు. కార్యక్రమంలో డిఈ కొప్పల అప్పారావు, రణస్థలం ఏఈ మొదలవలస మోహన్ రావు, లావేరు ఏఈ గొల్లంగి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే గుండుశంకర్. గారు మండలం సతివాడలోని ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ పరిశ్రమను మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం సందర్శించారు. 7 సంవత్సరాలుగా మూతపడిన పరిశ్రమలో నిల్వ ఉన్న ముడిసరుకు, ఇల్మెనేట్, రుటైల్, ఇసుక చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఆయా నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా సముద్ర తీరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్టు సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా మూతపడిన గార్నెట్ పరిశ్రమలో కూడా ఇసుక, ముడిసరుకులు కూడా దొంగతనానికి గురయ్యాయని, ఇకపై ఇటువంటి చర్యలకు అవకాశం ఉండదని అన్నారు. పరిశ్రమలో ఇసుక, ముడిసరుకు చోరీకి గురైన విషయాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి చర్యలకు ఆదేశిస్తామన్నారు. ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ పరిశీలనలో మైనింగ్ శాఖ డీడీ, విజిలెన్స్, ఆర్ఐ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ లాడ్స్ నుండి ఘోష ఆసుపత్రికి లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరంలో గల జీజీహెచ్ఎస్ ఆధ్వర్యంలో గల ఘోష ఆసుపత్రిలో లిఫ్ట్ సౌకర్యం లేక పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీ సహృదయంతో పేషెంట్ల సౌలభ్యం కొరకు తన ఎంపీ ల్యాడ్స్ నుండి సుమారు 30 లక్షలు విలువ చేసే స్ట్రక్చర్ పట్టే లిఫ్ట్ ను అమర్చేందుకు శాంక్షన్ చేస్తాను అని హామీ ఇచ్చారు. సమావేశంలో విజయనగరం శాసనసభ్యులు విజయలక్ష్మి గజపతిరాజు, డిఆర్ఓ, జీజీహెచ్ సూపరింటెండెంట్, డిఎంఎన్హెచ్ఓ, డీసీహెచ్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా స్వగృహానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. గ్రామీణ మండలం పెదగనగళ్లపేటకు చెందిన మత్స్యకారులు దాసరి వెంకయ్య, గణగళ్ల కొర్రయ్యలు సముద్రంలో వేటకు వెళ్లి శ్రీలంక కోస్ట్ గార్డుల చేతిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు వారి కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యము గుండుశంకర్ ఉచితంగా అందజేశారు. ఆయా సరుకులను మంగళవారం మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో బాధితులు వెంకయ్య, కొర్లయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. శ్రీలంక బోర్డర్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సహృదయ ఫౌండేషన్. శ్రీకాకుళం జిల్లా చినగనగల్లవానిపేట గ్రామంలో గత 4 నెలల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి శ్రీలంక బోర్డర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహృదయ ఫౌండేషన్ వారు ఆర్థిక సాయంతో 2 నెలలకు సరిపడా సరుకులు గనగళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్పీఓ, సీఈఓ రెడ్డి ఆనంద్, సురేష్, జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షుడు కోనాడ నరసింహరావు, మాజీ సర్పంచ్ చీకటి గురువులు కామేష్ మరియు గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీని తలపిస్తున్న శ్రీకాకుళం నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగినట్టు రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు. పంచాయతీని తలపిస్తున్న శ్రీకాకుళం నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టు రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు.
పాలన మారిన విషయం స్పష్టమయ్యేలా ఫలితాలు తీసుకురావాలన్నారు. కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచించారు. స్థానిక బాపూజీ కళామందిర్లో నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయాల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే గొండు శంకర్, కమిషనర్ చల్లా ఓబులేష్ తో కలిసి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ గా రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలకు దూరంగా నగర పంచాయతీని తలపించే విధంగా శ్రీకాకుళం నగరం ఉందన్నారు. కార్పొరేషన్ లో సిబ్బంది కూడా మున్సిపాలిటీ స్థాయిలోనే ఉన్నారని, స్థాయికి సరిపడే సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో పాలన మారిందని, అందుకు అనుగుణంగా సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సుతిమెత్తగా తెలియజేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు పోమని, అధికారులు, సచివాలయ సిబ్బంది అపోహల విడనాడి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. టీడీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. సచివాలయ పరిధిలోని సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అడ్మిన్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 48 సచివాలయాలను 4 జోన్లుగా ఏర్పాటు చేసి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అదేవిధంగా విలీన పంచాయతీల పరిధిలో సచివాలయాలకు సైతం కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే నెల రోజులు పూర్తయిందని, మరికొద్ది రోజుల్లోనే పాలన మారిన విషయం స్పష్టమయ్యేలా అభివృద్ధి జరగాలని కోరారు. డివిజన్ ఇన్ఛార్జీల ప్రతిపాదనల మేరకు అంచనాలు రూపొందించి ఇస్తే నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం నగరంలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కు సంబంధించి అన్ని విభాగాల అధికారులు, సచివాలయాల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.